సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలోని చందమూరు ఎన్ఎస్ గేట్, చెన్నై కొత్తపల్లి బీసీ కాలనీ, చెన్నై కొత్తపల్లి, చిన్నంపల్లి, అరెంచెరు తదితర గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6:30 గంటల వరకు వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మంచి ప్రభుత్వ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అరెంచెరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, రాప్తాడు నియోజకవర్గానికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల రూపాయల నిధులు రాప్తాడు నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందని, అందులో భాగంగా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలోనూ పలు గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ పనులు చేపట్టడం జరిగిందన్నారు. చెన్నై కొత్తపల్లి మండలానికి 3,60,00,000 రూపాయలు మంజూరు కావడం జరిగిందని, రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు ఉపయోగిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, అరెంచెరు గ్రామానికి చెందిన ప్రజలంతా కూడా పాల్గొన్నారు. ఈ విధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కొత్తపల్లి మండలంలోని ఎన్ఎస్ గేట్, చందమూరు, చెన్నై కొత్తపల్లి బీసీ కాలనీ, చిన్నంపల్లి, అరెంచెరు తదితర గ్రామాల్లో పర్యటించి స్థానికంగా ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. మన మీటింగ్ బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటుందమ్మా, మందే బాగుంటుంది కదా. ఈరోజు ముఖ్యంగా ఈ రోజుతో 6 రోజులు పూర్తి అయింది. 6 రోజుల నుంచి ఉదయం 9:30 నుంచి రాత్రి 7 దాకా నేను గ్రామాలు తిరుగుతూ మనం చేసిన భూమి పూజ కానీ ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజుతో దాదాపు 19 పంచాయతీలు కంప్లీట్ కూడా అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన కూడా వస్తుంది. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అంటే 100 రోజులు పూర్తి చేసుకొని మంచి ప్రభుత్వంలో కూడా మనం అడగబెట్టాం. సరే, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. ఈ మంచి ప్రోగ్రాం, మంచి లీడర్లు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు, మన ఎంపీ గారైన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం గారు కూడా కూర్చొని మాట్లాడి ఈ 100 రోజుల ప్రోగ్రాం, ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం కూడా మనం పెట్టాలని ఆలోచనతో, వాళ్ళ ఆలోచన ప్రకారమే ఈరోజు కూడా మనం గ్రామాలన్నీ తిరుగుతూ ఈ 100 రోజుల్లో మనం ఏం చేసామనే విషయం కూడా ప్రజల ముందర అందరి ముందుకి తెలియజేస్తున్నాం. ఇలా ముఖ్యంగా గొప్పగా మనం చెప్పాలంటే చాలా రకాలుగా ఈ 100 రోజుల్లోనే చాలా ప్రోగ్రాంలు కూడా చేశాం. ఇంతకుముందు అశోక్ గారు కూడా చెప్పారు, ఈ 100 రోజుల్లో ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశామనే విషయాలు కూడా ప్రతి ఒక్కరికి మీరు అర్థమయ్యేలా కూడా తెలియజేశారు. మన గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే దాదాపు 3,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయలు కూడా పెంచిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. దాంతో భాగంగా 3,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు కూడా 6,000 రూపాయలు కూడా పెంచాం. అదేవిధంగా 5,000 రూపాయల పెన్షన్ 10,000 రూపాయలు కూడా చేశాం. అదేవిధంగా బిడ్డ మీద ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా కుటుంబం ఆదుకోవాలని ఆలోచనతోనే 15,000 రూపాయలు పెంచిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని ప్రత్యేకంగా కూడా మీకు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఏ ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా పెన్షన్ పంపిణీ చేసిన ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం మనం కూడా గొప్పగా చెప్పాలి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తొక్కెట్లాగా ఒక సీఎం ఉంది, చాలా మంది నియోజకవర్గం పాలేగాలగా వాళ్ళు కూడా ఏలారు. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా వరకు గ్రామాల్లో కనీసం తినడానికి అన్నం లేని వాళ్ళు కూడా పెన్షన్ కూడా వాళ్ళ లీడర్లు కూడా ముందు పెట్టుకొని చాలా మందికి కూడా పెన్షన్లు కూడా తొలగించినారు. పెన్షన్ తో పాటు రేషన్ కార్డు కూడా తీసేశారు. పెన్షన్ ఎందుకు రాలేదంటే ఇక రేషన్ కార్డు లేవు కాబట్టి నేను పెన్షన్ తీసేసాను ఆ రోజు అధికారుల ద్వారా చెప్పించిన ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఉదయం 5:30కే గడప గడపకి పోయి సెక్రటరీ గారు, విలేజ్ సంబంధించిన అధికారులు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు